దేవుళ్ళు అసలు ప్రసాదం పెట్టలేదయ్యా. సౌత్ ఇండియన్ మినీ మీల్ సెట్. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు చేసి. అసలు వీడియోలు చేద్దాం అంటే అస్సలు కుదరట్లేదు, అందుకే గ్యాప్ వచ్చింది. కానీ మధ్య మధ్యలోని షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరైతేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం బ్యాంకాక్లోనే అతి పురాతనమైన హిందూ దేవాలయంకి వచ్చాము. ఫస్ట్ అయితే గుడిలోకి వెళ్తే గుడి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. గుడి నుంచి బయటకు వచ్చాక ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే నాకు గుడి లోపలికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంట అస్సలు. అందుకే లోపల ఫుల్గా వీడియో తీయడానికి అవ్వలేదు, మీకు చూపించడానికని చిన్న బిట్టిలా చూపిస్తున్నాను ఎలాగుంటుంది గుడి లోపలని. గుడిలోకి మాత్రం మాస్క్ కంపల్సరీ అని అన్నారు. గుళ్ళోని ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. గుళ్ళో అసలు ప్రసాదం పెట్టలేదయ్యా. ఇదిగో మనకి గుడి లోపల వీడియో తీయడానికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి గుడి బయట మొత్తం కవర్ చేసేసాను నేను. గుడి గోపురం, ఆ గుడి చుట్టూ ప్రాంగణం అంతా కవర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను హిస్టరీ కూడా నేను చెప్తాను. గుడి అయితే చాలా బాగుంది. నన్ను అడిగితేను మీరు కూడా చూడొచ్చు. నాకు చిన్న ఛాన్స్ దొరికిన ఊరుకుంటామేంటి, దూసుకుపోతాం అంతే. మనకి గుడి బయటన పువ్వులు, కొబ్బరికాయలు, అగరబత్తులు ఎలాగ అమ్ముతారో ఇక్కడ కూడా అలాగే అమ్ముతున్నారు. అసలు ఆ కలవ పువ్వులు అయితే ఎంత బాగున్నాయి అంటే దేవుడి దగ్గర కూడా పెట్టారు చాలామంది కలవ పువ్వులు. వీళ్ళైతే అసలు ఒక ప్లేట్లోని పువ్వులు, హారతులు, అగరవత్తులు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు, దేవుడికి పెడుతున్నారు. అసలు ఈ పువ్వులన్నీ చూడడానికి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇలా కలవ పువ్వులు పెడుతున్నారు దేవుడి దగ్గర. అసలు ఎంత బాగున్నాయో. లోపల నేను తెలియకుండా అలా వీడియో తీసాను. అసలు ఇక్కడ పువ్వులు ఈ డెకరేషన్ మీకు చూపించడానికి అని చెప్పి ఇంతకన్నా వీడియో తీయడానికి అవ్వలేదు, నాకు ఛాన్స్ దొరకలేదు. అయితే ఈ దేవాలయం విషయానికి వస్తే ఈ దేవాలయం పేరు శ్రీ మహామరియమ్మన్ టెంపుల్ అనమాట. అంటే తమిళ వాళ్ళు ఈ దేవాలయాన్ని కట్టించారు కాబట్టి దీన్ని మరియమ్మన్ టెంపుల్ అని అంటారు. ఇది బ్యాంకాక్లోని సిలామ్ రోడ్లో ఉంటుంది. అయితే ఇక్కడ తాయి వాళ్ళు దీన్నైతే వట్ఫ్రా శ్రీ మహా ఉమాదేవి అని అంటారు. లోపల కొలువున్న అమ్మవారు ఉమాదేవి అన్నమాట. అయితే ఈ గుడి యొక్క చరిత్రకు వస్తే ఇది 1800 సంవత్సరంలోని కట్టబడింది అనమాట. 1879లోని వైతి పడయచ్చి అనే తమిళ అతను దీన్ని కట్టించారు. అందుకే మీరు గుడి పేరు వింటే మరియమ్మన్ గుడి అని ఉంటుంది దీనికి పేరు. అయితే దీన్ని చరిత్రకు వస్తే 1800 సంవత్సరంలోని ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు చాలామంది ఇండియా వదిలేసి వేరే వేరే దేశాలకి పారిపోయారు. అంటే వృత్తి విధంగా లేదా బిజినెస్ విధంగా ఏదో ఒక పని మీద చాలామంది ఇండియాను వదిలేసి వేరే వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. అలాగే తమిళనాడు నుంచి చాలామంది ఇక్కడ బ్యాంకాక్కి ఉద్యోగపరంగా ఇంకా వేరే వేరే పరంగా ఇక్కడ బ్యాంకాక్లోకి వచ్చేసి వాళ్ళు సెటిల్ అయిపోయారు అనమాట. ఆ గ్రూపులోనే ఒక అతను లీడర్ అనమాట, ఆయన వైతి పడయచ్చి ఆయన పేరు. ఆయన ఈ గుడి కట్టించారు 1800 సంవత్సరంలో, 1879 సంవత్సరంలో కట్టించారనమాట. అయితే ఈ గుడిలోని నవరాత్రులు చాలా చాలా ఫేమస్ అంట, చాలా బాగా జరుపుతారంట. నవరాత్రులే కాదు ఇతర పండుగలు, పూజలు కూడా చాలా బాగా చేస్తారంట. అయితే నేను గుడి లోపల ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గుడిలో హిందువుల కన్నా తాయి వాళ్ళు ఎక్కువ కనిపించారు నాకు. ఇక్కడ తాయి వాళ్ళు బౌద్ధ మతమే కాకుండా హిందూ మతాన్ని కూడా చాలా నమ్ముతారు. ఎందుకంటే నేను వీళ్ళ షాపుల్లోని చాలామంది షాపుల్లో వినాయకుడి ఫోటో అని, లేదా లక్ష్మీదేవి ఫోటో అని, లేదా దుర్గాదేవి ఫోటోలని చూశాను నేను. ఎంతైనా బౌద్ధ మతం కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకుంది మన ఇండియా నుంచే కదండి. వీళ్ళకంటూ సొంతంగా ఏం క్రియేట్ చేసుకోలేదు కదా, వీళ్ళ బౌద్ధ మతమే అడాప్ట్ చేసుకున్నారు. అలాగే వీళ్ళు హిందూ దేవుళ్ళని కూడా నమ్ముతారు. అంటే ఆలోచించుకోండి ఇక్కడ ఇది చాలా పురాతనమైన గుడి కూడా ప్రాంగణం చాలా బాగుంది. ఈ గుడి మీరు ఈ గుడి గోపురం చూసినా కానీ, ఈ గుడి ప్రాంగణం చూసినా కానీ మీకు అర్థమయ్యి ఉంటుంది
యూజువలీ మనకి తమిళనాడులోని మదురైలోని టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో సేమ్ అలాగే కట్టించారు ఇక్కడ కూడా టెంపుల్. సేమ్ అదే మోడల్ లాగా ఉంది, మన ఇండియన్ టెంపుల్ చూసినట్టే ఉన్నది, సేమ్ అంతని డిట్టో. ఇక్కడ థాయ్ స్టైల్లో టెంపుల్స్ లాగా అయితే లేదు ఇది. ఇక్కడ చూసారు, ఇక్కడ మహాశివరాత్రి కూడా జరుపుతున్నారంట. మార్చి 8వ తారీఖున పడుతుంది మహాశివరాత్రి. అలాగే ఇక్కడ చాలా పండుగలు చాలా గ్రాండ్గా చేస్తారంట. లాస్ట్ టైం నేను నవరాత్రి ఇక్కడ అవుతుందని నాకు అంత ఐడియా లేదు, సో మిస్ అయ్యాను. అక్కడ మీకు పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అదే మహానకన్ స్కై వాక్ అని అంటారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చూసారు మన ఇండియా ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. అది అసలు మన ఇండియా గ్రేట్నెస్. జై భారత్ మహాన్. చూసారు థాయ్ ఫ్లాగ్స్ పక్కన మన ఇండియా ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుందో. ఏదైనా కానీ మన ఇండియన్ కల్చరు, అసలు మన ఇండియన్ హెరిటేజ్ ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఏదైనా మన ఇండియా అసలు గ్రేట్, అన్ని విధాలుగా గ్రేట్. కల్చర్ వైజ్ కానీ, ట్రెడిషన్ వైజ్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా మన ఇండియా తర్వాతే. గుడికి వస్తున్నానని పొద్దున్న నుంచి ఏం తినలేదబ్బా, చాలా ఆకలేస్తుంది. అందుకే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించి వచ్చాను నేను, సర్వనా భవన్ అని. చాలా ఫేమస్, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇండియాలో కూడా వీళ్ళకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ఒక తమిళ్ రెస్టారెంట్ అనమాట. ఈరోజు ఎలాగైనా సౌత్ ఇండియన్ ఫుల్ మీల్స్ తిందాని వచ్చాను. ఇదిగో వీడి దగ్గర చాట్ మెన్యూ ఉన్నది అండ్ ఆల్సో టిఫిన్స్ కూడా ఉన్నాయి. అసలు వీడి దగ్గర ఏముంటాయో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇదిగో వీడివి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే ఇన్ని కంట్రీస్లోని. అబ్బో బాగానే జెండా పాతాడు, నైస్. ఇదిగో మనకి మెనూ కార్డ్లోనైతే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టర్స్, సూప్స్, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మంచిగా ఆర్డర్ పెట్టుకుందాం, చాలా రోజులు అవుతుంది ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి. వీడి దగ్గర చాలానే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వావ్, రెస్టారెంట్ అయితే చాలా అంబియంట్గా ఉన్నది. ఇక్కడ అందరూ మన ఇండియన్సే కనిపిస్తున్నారు. చాలా బాగుంది, మంచి ఏరియాలో ఉంది రెస్టారెంట్ అంతా. బాగుంది, చక్కగా ఇలాగ ఒక ఆఫ్టర్నూన్ వచ్చి కూర్చొని తినొచ్చు. అయితే మేము సౌత్ ఇండియన్ వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఒక ఫుల్ థాలీ ఆర్డర్ చేసాము, అలాగే మినీ మీల్స్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే మినీ మీల్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇదిగోటి పులిహోర, ఇక్కడ బెండకాయ కర్రీ ఇచ్చారు, అలాగే మనకి సాంబార్ రైస్ ఇచ్చారు, ఫేమస్ సాంబార్ రైస్, అలాగే పెరుగన్నం ఇచ్చారు, అప్పడాలు ఇచ్చారు, ఇక్కడ మనకి స్వీట్ కూడా ఇచ్చారు. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్, సౌత్ ఇండియన్లోని బాగా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మనం ఇప్పుడు సౌత్ ఇండియన్ పెద్ద థాలీ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఒక రోటీ, అలాగే అప్పుడు ఇచ్చాడు, వైట్ రైస్ ఇచ్చాడు, పెరుగు, ఇదొక కర్రీ, సాంబార్, దాల్ ఇచ్చాడు, రసం ఇచ్చాడు, 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చాడు, స్వీట్ ఇచ్చాడు, ఒక పచ్చడి కూడా ఇచ్చాడు. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో అసలు సౌత్ ఇండియన్ మీల్స్ చూసి. ఇప్పుడు కుమ్మేడమే ఎట్టి పరిస్థితులని. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. పులిహోర అమేజింగ్ ఉంది. సాంబార్ రైస్ ఏదైనా మన సౌత్ ఇండియన్ మీల్స్ మించింది లేదు అసలు. సాంబార్ రైస్ విత్ అప్పడం. ఇవన్నీ క్లీన్ స్వీప్ చేస్తాం. చెప్పు, నువ్వే క్లీన్ స్వీప్ చేసావని, క్రెడిట్ అంటే నీదే. అమ్మా అన్నపూర్ణాదేవి, పొద్దున మంచిగా దర్శనం ఇచ్చావు, ఇప్పుడు కడుపు నిండా భోజనం పెట్టించావు. చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్ తిని, సౌత్ ఇండియన్ ఫుడ్ తిని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.